హలో! నమస్తే. ఈరోజు విషయం ఏంటంటే, మా తమ్ముడు స్కూల్‌కి వెళ్ళాలి. బట్ వాళ్ళ మ్యామ్ ఎక్కడ తిడతారో అని చెప్పి, చెవు మీదకొచ్చేసిన హెయిర్‌ని కట్ చేస్తున్నాం. ముందే చెప్పాము స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయిరా పద హెయిర్ కటింగ్‌కి, హెయిర్ కట్ చేసుకుందువు గాని అంటే, అస్సలు మాట వినలేదు. వాళ్ళు వినకపోతే ఇంక ఖచ్చితంగా మన వేలోనే చెప్తాం కాబట్టి ఇలా చేయాల్సొచ్చింది. ఇలాంటిది ఎక్కడ చూసుండరు. బట్ మీ ఇంట్లో మీ బ్రదర్స్‌కి గాని, మీ సిస్టర్స్‌కి గాని, లేదంటే మీకు మీరే గాని హెయిర్ కట్ చేసుకున్నారా? బట్ ఇది ఎమర్జెన్సీ హెయిర్ కటింగ్ అనుకోవడమే. ఇంకేం చేయలేం. మీరెప్పుడైనా వైట్ యూనిఫామ్‌లో వెళ్ళేటప్పుడు ఏదైనా మరక పడితే చాక్ పీస్‌తో రుద్దారా ఆ ప్లేస్‌లో? మాకైతే చాలా మెమరీ. చిన్నప్పుడు షూస్‌కి గాని, వైట్ యూనిఫార్మ్స్‌కి గాని చాక్ పీసే మాకు అండగా నిలిచేది. చెప్పుకుంటే స్కూల్ మెమరీస్‌లోని మనం చేసే అల్లరి కానీ, మనం చేసే మంచి పనులు కానీ, మనం చేసే ఫ్రెండ్‌షిప్ కానీ చాలా 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 గుర్తులుంటాయి. వాళ్ళు మాత్రం పొద్దున్నే లేచి స్కూల్‌కి తొందరగా వెళ్దామని అనుకుంటారు. కానీ ఎప్పుడు మాత్రం అటెండ్ అవ్వలేరు అసెంబ్లీకి, ప్రేయర్‌కి. చిన్నప్పుడు మాత్రం ప్రేయర్‌కి గాని, అసెంబ్లీకి గాని లేట్‌గా వెళ్తే పక్కన ఖైదీల్లా నించోబెట్టి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళని పిలిచి కర్రతో కొట్టి పంపించేవాళ్ళు. చెప్పుకుంటూ పోతే చాలా మెమరీసే ఉంటాయి. ఎందుకంటే అసైన్‌మెంట్స్ అవి రాసేటప్పుడు మా బ్యాచ్ మాత్రం అందరం నోట్‌బుక్స్ లాస్ట్ రోలో పెట్టేవాళ్ళం. కానీ మ్యామ్ లాస్ట్ నుంచే కరెక్షన్ చేసేది. ఫస్ట్ కరెక్షన్ చేసిన వాళ్ళు మేమే ఉండేవాళ్ళం మా బ్యాచ్. అందులో పాస్ మార్క్స్ వచ్చినోళ్ళు ఓకే. రాలేని వాళ్ళందరం కాసేసేవాళ్ళమి. అప్పట్లో మా టీచర్స్ కొంచెం వేరియేషన్ చూపించేటోళ్ళు. అంటే టాపర్స్‌ని ఒకలాగా, మాలాంటి బ్యాక్ బెంచర్స్‌ని ఒకలాగా చూసేవాళ్ళు. అంటే లీడర్స్ పెట్టడానికైనా, ఏదైనా గేమ్స్‌కి సెలెక్ట్ చేయడానికైనా, బోర్డ్ మీద నోట్స్ రాయడానికైనా, లేదంటే ఎవరైనా మాట్లాడితే నేమ్స్ రాయడానికైనా, సో, వాళ్ళు బుక్స్ మోయడానికైనా, లేదంటే టెక్స్ట్ బుక్‌లో లెసన్ చదవడానికైనా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. దానివల్ల మాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మంచి నాలెడ్జ్ గెయిన్ చేసాము. మంచి పొజిషన్‌లో కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. నన్ను కదిపితే కందిరీగ అన్నట్టు అలా చెప్తూనే ఉంటాను. ఇక ఫైనల్లీ వీడి విషయానికొస్తే మొత్తం పైపైన ఉన్న హెయిర్ కట్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్‌లో స్కూల్‌కి పంపించేసాం. వీడిని రెడీ చేసింది మనమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.